దేవాది దేవుని నా యొక్క ప్రభు యొక్క నామాన్ని బట్టి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. కూడా వచ్చిన ప్రతి బిడ్డలకు కూడా నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. మరి శ్రేష్టమైన సమయంలోకి మనము కొద్ది మందిగా మరి చిన్న మందిగా దేవుని యొక్క సన్నిధిలోకి మనము ఆహ్వానింపబడ్డాం. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము ఎంత విన్నా కూడా మరి మన యొక్క జీవితంలో ఆశీర్వాదకరంగానే దేవుడు మరి దీవించబోతున్నాడు, మరి సహాయం చేయబోతున్నాడు, మరి ఆయన కృపని మనకి అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆయన దీవెనలకు, ఆయన కృపకు, ఆయన ఆశీర్వాదములకు, మరి ఆయన సహాయం కొరకు మనము వారసులు అవుదాం. ఏమవుదామండి? వారసులు అవుదాం. ఆయన పిల్లలంగా ఆయనకు వారసులమయ్యే జీవితాలలో ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం ధ్యానం చేద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము ధ్యానం చేద్దాం. అందరికీ తెలిసిన వాక్యమా అయినా మటుకు కూడా మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చాలా ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క వర్తమానం నిమిత్తం మనం తలల నుంచి దేవుని యొక్క సహాయము, ఆయన ఏం మాట్లాడబోతున్నారో ఆ వాక్యము మన యొక్క హృదయంలో నింపబడే రీతిగా ఆయనకి ఆత్మతో మాకు సహాయం చేసే రీతిలో ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిమైన తండ్రి, స్తోత్రాలు వందనములు ప్రభా. ఏ లేఖనముతో నాతో మాతో ఏం మాట్లాడబోతున్నారో మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, దేవినాటి కృపని, మహాభాగ్యాన్ని దయచేయండి. వినగల చెవుల్ని, గ్రంథుల హృదయాన్ని అర్థం చేసుకున్న మనసుని బిడ్డలకు దయచేయండి. నా నోటికి మీరు బోరగా ఉండండి. మీరు మాట్లాడితే నాయన నా జీవితం, మా జీవితాలు దిద్దుకుంటాం. అట్టి కృపని దయచేయండి. వాక్యం వర్ణించగలిగిన ఖడ్గము నా ప్రభువా, నా తండ్రి, చెప్పేవారికును వినేవారికును సర్దిద్దే కృపని, మహాభాగ్యం దయచేసి బలపరిచి ముందుకు నడిపించమని ఏదైనా మనవుల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామముని ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన సంఘంలో, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ సంఘానికి మరి కొన్ని ప్రేమపూర్వకమైన మాటలు అక్కడ తెలియపరుస్తున్నాడు. మొదటి వచనములో అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. చూడండి, ఫస్ట్ వాక్యంలో ఏమంటున్నాడు అనంటే మీరు ప్రియమైన పిల్లల వలె అంటున్నాడు. మీరు ప్రియమైన పిల్లల వలె అంటున్నాడు. రెండవ, దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడు. రెండవ విషయంలోకి వచ్చేటప్పుడు కొన్ని దిద్దుబాట్ల యొక్క పరిస్థితులు, మరి హెచ్చరికలు కావచ్చు, మరి నడుచుకున్న విధానం కావచ్చు అక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ప్రియులైన పిల్లల వలె అంటున్నాడు, దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుడికి ఎలాంటి గుణ లక్షణాలు ఉన్నాయనేది అక్కడ చూపిస్తున్నాడు. మీరు అలా ఉండండి అంటున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన అంటున్నాడు. క్రీస్తు ఎవరిని ప్రేమించాడండి? మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని సువార్తల్లో మరి తెలియపరిచాడు కదండి. యోహాను సువార్తలో తెలియపరిచాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే ఈ లోకములో ఉన్న ఆశలు కాదు, ఈ లోకములో ఉన్న తన పిల్లల్ని దేవుడు ప్రేమించాడు. తన పిల్లల్ని ప్రేమించాడు. అయితే మన జీవితంలో కూడాను దేవుని పోలి నడుచుకోమన్నాడు కదా. ఇక్కడ ఎవరిని పోలి? దేవుని పోలి. ఈ యొక్క పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘములో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. చూడండి, ఒక ఆర్డర్ అనేది తీసుకొస్తున్నాడు. దమస్కు పట్టణం మందు, మళ్ళీ కూడా అంటున్నాను, దమస్కు పట్టణం మందు పట్టుబడిన ఆ యొక్క క్రీస్తు, మరి ఆ యొక్క పౌలు గారు క్రీస్తు దర్శించిన తర్వాత మరి హింసకుడుగా, హానికరుడుగా, దూషకరుడుగా, మరి స్టెఫెను చంపేదానికి సమ్మతించిన ఒక వ్యక్తిగా ఉన్న వ్యక్తిని మరి ఆ యొక్క దమస్కు పట్టణం మందు ఆ మార్గం మధ్యలో మరి పట్టబడిన తర్వాత మరి క్రీస్తు పోలికలోకి వచ్చాడు. ఎవరి పోలికలోకి? క్రీస్తు పోలికలోకి. క్రీస్తు పోలికలోకి వచ్చేటప్పటికి కొంత సమయం 3 దినాలు పట్టింది. అక్కడ తన కళ్ళల్లో దర్శించిన వెంటనే తన కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయినాయి.
మొన్న కూడా మీకు ఆదివారం వాక్యం చెప్పాను. అతనికి పొగరు ఎక్కడో ఏమున్నదంటే కళ్ళల్లో ఉన్నది. ఎక్కడున్నది? కళ్ళల్లో ఉన్నది. ఆ కళ్ళల్లో ఉన్న పొరని మరి దేవుడు దర్శించిన తర్వాత రాలిపోయినాయి. మరి దేవుడు మనల్ని దర్శించిన తర్వాత మనలో ఆయనకి ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఏవైతే ఉన్నావో ఆయన వాక్యము ద్వారా మనల్ని కడుగుతాడు. ఏం చేస్తాడు? కడుగుతాడు, సరిదిద్దుతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు దేవుడు. అందుకే కదా స్థిరపరచువాడవు కదా, బలపరచువాడవు, మేలులతో నింపే దేవుడు ఆయన, కీడుని మేలులుగా మార్చే దేవుడు ఆయన. చూడండి, పాట గాయంగానే అద్భుతకరమైన జీవితాలలోకి వచ్చారు. యూత్ వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. మా వారైతే ఇప్పుడైతే ఎక్కడ సమయం దొరికినా సరే ప్రయాణంలో కావచ్చు, షాప్లోకి వెళ్ళినా కావచ్చు, క్లినిక్లో ఉన్నా కావచ్చు, మరి పేషెంట్లు చూస్తున్నా కూడాను తను ఏం చేస్తాడంటే ఆ పాట పాడుతూనే ఉంటాడు. ఒక చిన్నపిల్లల స్వభావంలోకి మరి ఆయన వచ్చేస్తాడు. ఆయన నోట ఎప్పుడు పాట ఉంటుంది. కనుక మన నోట కూడాను దేవుని యొక్క వాక్యముతో మరి నింపబడిన వారంగా ఉండాలి. ఏముండాలి? నింపబడిన వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ భక్తుడు, పౌలు భక్తుడు క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చేస్తున్నాడు, వాక్యంలోకి వచ్చేస్తాడు. తనకున్న కోపము, తనకున్న ఆవేశాలు మరి పెట్టేసిన వాడు ఉన్నాడు, పక్కన పెట్టేసిన వ్యక్తిగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మరి ఎంత సువాసనకరమైన జీవితంలోకి వచ్చేసాడు పౌలు, ఎంత ఆశీర్వాదకరమైన జీవితంలోకి వచ్చేసాడు. మనం కూడా అలా రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నాయి. ఎఫెసీ సంఘంలో మరి సరి చేసుకోవలసిన సంఘం, అది సరి చేసుకోవలసిన సంఘం. అలాంటి మన సంఘం కూడా ఇంకా సరి చేసుకోవాలమ్మంటే సరి చేసుకోవాల్సిందే. మన జీవితాంతము సరి చేసుకోవాల్సిందే. ప్రతినిత్యము మనం ఉదక స్నానం చేయాల్సిందే. ప్రతినిత్యము 51వ కీర్తన మనము అప్లై చేసుకోవాల్సిందే. 51వ కీర్తన మనము అప్లై చేసుకోవాల్సిందే. మన మాటల్లో రోజులో ఎన్ని 24 గంటల్లో ఎన్నిసార్లు మనం త్రొట్టెలుతుంటాం, ఎన్నిసార్లు ఇతరులను ద్వేషిస్తుంటాం, ఎన్నిసార్లు మనం తిడుతుంటాం, ఎన్నిసార్లు మనం అభిమానిస్తుంటాం, ఎన్నిసార్లు మంచిగా తలపోసుకుంటాం కదా, ఎన్నిసార్లు ఇతరులను దీవిస్తున్నామో. అంటే సరి చేసుకున్నప్పుడు ఏమి చేస్తున్నాం, సరి చేసుకోకముందు ఏమి చేస్తున్నాం అనేది మనం గమనించుకోం. ప్రతి దినము మన జీవితంలో కడగబడిన మరి ముత్యము వలె మనం తయారవ్వాలనే దేవుని యొక్క ఆశ అండి, దేవుని యొక్క ఆశ. అందుకే సంఘానికి రాస్తున్నాడు ఎలా ఉండాలి అంటే, మీరు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించెను, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించెను, క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడండి. అర్థమవుతుందా? నీ బిడ్డలను నువ్వు ఎలా ప్రేమిస్తావో కదా, భర్తని ఎలా ప్రేమిస్తావో, భార్యని ఎలా ప్రేమిస్తావో, కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని నీకు ఒక తాపత్రం ఎలా ఉంటుందో కదా, అలాగా దేవుడు భౌతికమైన నీ ప్రేమ కన్నా సత్యస్వరూపుడు అయిన దేవుడు, మరి అగ్ని జ్వాలల వంటి దేవుడు, దయామయుడు, కరుణామయుడు, మరి గద్దించే దేవుడు నిన్నంతగా ప్రేమిస్తున్నాడు. మొదటిగా నువ్వు కాదు దేవుని ప్రేమించు, దేవుడే మొదటగా నిన్ను ప్రేమించు. ప్రేమనా దేవుని సంగమా, మనం ఆలోచన చేద్దామా? క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ ఎరుగుదాం. క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరైనా అమ్మ దేవుడు ఎప్పుడైనా నిన్ను ప్రేమించాడంటే, దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను భూమి మీద ఉన్నాను అని చెప్పండి. మీరు దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి మంచి ఆరోగ్యముతో, మంచి ఆయుష్తో, నెమ్మది కలిగిన దానిగా, నెమ్మది కలిగిన కుటుంబంగా ఈరోజు నా 5 వేళ్ళు నాకు నోట్లోకి వెళ్తున్నాను, నేను కడుపు నిండా తినగలుగుతున్నానంటే దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు అని చెప్పండి. ధైర్యం సాక్ష్యం ఇవ్వండి, సాక్ష్యం ఇవ్వండి. ఇద్దామా? సాక్ష్యం ఇద్దామా? మేమిస్తాము అని చెప్పి సాక్ష్యం ఉంటారు. ఇక్కడ రెండో విషయం అంటున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కదా, పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా ఉండుటకు అంటమ్మా? పరిమళ వాసనగా ఉండుటకు. ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు పరిమళ వాసనగా ఉంటావు కదా. ఒక మాట, పరిమళ వాసనగా దేవుడు ఉండేదానికి నిన్ను పిలుచుకున్నాడమ్మా, నిన్ను ప్రేమించాడు కదా, దేవుడు నిన్ను ప్రేమించాడు కదా.
ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు. అర్పణముగా బలిగా ఆయన నీ కోసం అర్పించుకున్నాడు. నీ కోసం ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోసం ఆయన ఒక త్యాగమును చేశాడు. నువ్వు మారు మనసు ఇంకా పొందకపోతే 1 సంవత్సరం టైం అడుగుతున్నాడు దేవుడు. అయా మీదటికి సంవత్సరం ఫలిస్తారేమో చూద్దాం, మీదటికి సంవత్సరము ఎదుగుతారేమో చూద్దాం, మీదటికి సంవత్సరానికి వాళ్ళు ఫలిస్తారేమో చూస్తాం, మీదటికి సంవత్సరము వాళ్ళు పరిమళ వాసనగా తీర్చబడతారేమో చూద్దాం. అడుగుతున్నాను నాయనా, నిన్ను నేను అడుగుతున్నాను. ఆత్మ మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తుండగా ఆయన అర్పణముగాను బలియాగముగాను మన కోసము తగ్గించుకొని అలా చేశాడు కదా. బాధ్యత కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనం కూడా యథార్థమైన ప్రార్థనతో, ఇష్టమైన బలులతో, విరిగి నలిగిన హృదయం అనే బలితో దేవుడి దగ్గర ప్రార్థన అనేది మనము కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం క్రీస్తు పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమన్నప్పుడు ఎలా పోలి మనం నడుచుకుంటున్నాం? మన ప్రార్థన జీవితం, మన యొక్క నడవడిక, మన యొక్క విధేయత ఎలా ఉన్నది, దేవుడికి లోబడే తత్వం ఎలా ఉన్నదో గమనించాలి. అందుకే అక్కడ ఆ మాట ఉన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఫస్ట్ అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. కింద క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు అంటున్నాడు. మరి ప్రేమించిన దేవుడు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి బలిగాను అర్పణంగాను అప్పగించుకొనెను అంటున్నాడు. మూడవదిగా మీరు ప్రేమ కలిగి నడుచుకొనడి. ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏందండి చెప్పండి? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నా. ఈరోజు ప్రేమ లేదండి. ఏమున్నది? కక్షలు ఉన్నాయి. ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి, కోపాలు, ఆవేశాలు, ద్వేషాలు. ఇవి హృదయం నిండా నిండిపోతుంది. ఇవి హృదయం నిండా నిండిపోయినాయి. అవి నిండిపోయి నేను ఎంతసేపు ప్రభువా 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 అని ప్రార్థించడం ఏం ప్రయోజనం కదా? వేషధారమైన ప్రార్థన. అవి తొలగించండి, అవి తొలగించండి. కక్షలు, కోపాలు, ఆవేశాలు కదా, ఇతరుల మీద దూషణ మాటలు, ఇంకా అనేకమైన రకమైన మాటలు, అవి తొలగించి కట్ చేసి పక్కన పెట్టేసి పరిమళ వాసనగా నింపబడిన జీవితంలో ఉండి అప్పుడు మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు దేవుడిని అడగండి కదా. అందుకు ఇక్కడ అంటున్నాడు, అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అప్పుడు మీరు ఇతరుల పట్ల ఎంత ప్రేమతో మీరు గద్దించినా అది వాళ్ళు మంచిగా తీసుకుంటారు. నువ్వు మారకుండా నువ్వు గద్దిస్తావే, అది ద్వేషంగానే ఉంటుంది, కోపంగానే ఉంటుంది, కక్షగానే ఉంటుంది. నువ్వు మారి వాళ్ళని గద్దిస్తావే, దేవుళ్ళలోకి మారి వాక్యంలో ఉండి మరి మంచి యొక్క ఆ క్రియలతో నింపబడి అప్పుడు నువ్వు ఇతరులను గద్దిస్తావే, ఇతరులను సరిచేస్తావే, అది వాళ్ళు ప్రేమగా తీసుకుంటారు. ఈ వ్యక్తి, ఈ సిస్టర్ గారు, ఈ బ్రదరు, మరి ఈ అమ్మ, ఈ నాన్న నన్ను గద్దిస్తున్నారు అంటే నా మేలు కొరకు అంటారు. ఏమంటారు? నా మేలు కొరకు, నా మేలు కొరకు. ఎందుకనంటే అప్పుడు మనలో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. క్రీస్తులో మనము కాస్త అంత మచ్చైన, డాగైన, ముడతైన మనం చూపించగలుగుతామా? చూపించలేదు. ఈయన ఏమి పాపం ఉంటే నేను ఈయనకి సిలువేయాలి అంటాడు కదా. ఈయన రక్తం నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని ఏం చేస్తాడు? ఆయన చేతుల్ని కడుక్కుంటాడు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును కాకానని ఇజ్రాయేలు మరి కేకలు వేస్తుంటారు. చూడండి, ఆయనలో ఏ పాపము కూడా మనం ఎంచలేమండి, ఏ పాపము కూడా ఆయనలో మనం చూపించలేమండి. అంత స్వచ్ఛమైన, అంత పరిపూర్ణమైన ప్రేమ కలిగిన మన దేవుడు.
అంత ఆవగింజంత కనీసం విసకంతా కూడా మనం ఏమి కూడా ఆయనలో మనం చూపించలేదు. ఆయన కోపంలో ఒక న్యాయం ఉన్నది, ఆయన గద్దెంపులో ఒక న్యాయం ఉన్నది, ఆయన సరిచేయడంలో ఒక న్యాయం ఉన్నది కదా. అన్ని విషయాల్లో ఆయనలో ఒక న్యాయం అనేది ఉంది. ఆయన ప్రేమలో ఒక న్యాయం ఉన్నది. ఆయన్ని పోలి మనం నడుచుకున్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉన్నది, ఒక న్యాయం ఉన్నది. అందుకే ఇక్కడ చక్కటి మాటను ఉపయోగించున్నాడు. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏమన్నాడు? ప్రేమ కలిగి నడుచుకోవాలి. నీ మాటలో ప్రేమ ఉండాలి, నీ ప్రవర్తన ప్రేమ ఉండాలి. ఆ భౌతికమైన ప్రేమ కాదండి, మళ్ళీ కూడా అంటారు ప్రేమలో రకరకాలు ఎత్తుకుంటుంటారు కదా, అలాంటిది కాదు. దైవికమైన ప్రేమ, ఒకరిని అగ్నిలో నుండి లాగివేసినట్టుగా ప్రేమ. పాపముల పడిపోతున్నారు వాళ్ళు, అరే ఆ పాపముల పడిపోకూడదు, వాళ్ళని లేపాలి. ఆ ప్రేమ, క్రీస్తు వాక్యం వాళ్ళకి ప్రకటించడం ఒక ప్రేమ, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం ఒక ప్రేమ, వాళ్ళని హెచ్చరిక చేయడం ఒక ప్రేమ, సంఘముగా కట్టడం ఒక ప్రేమ, ఐక్యతగా ఉండడం ఒక ప్రేమ, ఫలించడం ఒక ప్రేమ. ఎన్ని చూడండి, అది స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే పోయి బురదలో పడిపోయి పాపంలో పడిపోయి ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ అంటే పరిశుద్ధత కలిగిన ప్రేమ. ఎలాంటి ప్రేమ? పరిశుద్ధత కలిగిన ప్రేమ, తప్పించే ప్రేమ, నిత్య రాజ్యములకు చేర్చే ప్రేమ. ఈ ప్రేమలో మనం ఉండాలండి. ఉందామా? అయ్యా నేను ఉంటాను, అయ్యా నేను ఉంటున్నాను తీర్మానం చేసుకుందామా? నేను నీ ప్రేమ కలిగిన దాన్నయ్యా, నీ ప్రేమ కలిగి నేను నడుచుకుంటాను. ఇక మీదట ఇప్పటి వరకు నడుచుకోలేదేమోనైనా నేను ఇప్పటి నుండి నేను నడుచుకుంటాను. ఎందుకు అవసరమని? నువ్వు నన్ను ప్రేమించావు కదయ్యా, నా కోసం బలిగాను అర్పణగాను నువ్వు అర్పించుకున్నావు కదా. నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, లోకంలో ఉన్న జనాంగం కోసం నేను ఎంత ప్రేమ త్యాగం చేసావు కదయ్యా. నేను అర్పించుకుంటాను, నేను సర్దిద్దుకుంటానయ్యా. మాదిరి కలిగిన జీవితంలో ఉంటాను. ఎలాంటి జీవితంలో? మాదిరి కలిగిన జీవితం నడుచుకుంటాను. అలా నడుచుకోక లోకములో పడి లోకాశలతో, అనేకమైన ఆశలతో, రకరకాలమైన ఆశలతో మరి ఎలా పడితే అలా జీవిస్తూ, ఎలాంటి పడితే అలా స్నేహాలతో ఉంటే అది వ్యర్థం. క్రీస్తు ప్రేమ కలిగి నేను నడుచుకుంటాను, ఇప్పటి నుండి నేను తీర్మానం చేసుకుంటానని దేవుడి దగ్గర ప్రణాళిక కలిగి మనం నడుచుకొని మనం ముందుకెళ్ళేవారు. ఇంటి వాక్యం ప్రభు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన.